1,00,000 కోట్ల స్కామ్ ఎట్లయితది? కాళేశ్వరంపై వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి అయిన ఖర్చే 94,000 కోట్లు. ఆ రాజకీయ ఆరోపణలకు విలువ లేకుండా పోయింది. కేసీఆర్తో తెలంగాణ వస్తుందని ఆయనతో పాటు నడిచా. ఎన్నికల్లో పోటాపోటీ హామీలు ఇచ్చి ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ మామ సుధీని పద్మారెడ్డి. ఓహో, రేవంత్ రెడ్డి మామ అయినా సుధీని పద్మారెడ్డి. నిజానికైతే 1,00,000 కోట్ల అవినీతి అనేది తప్పే. అది ప్రాజెక్టు విలువే 94,000 కోట్లు అయితే 1,00,000 కోట్లు ఎట్లా అవినీతి చేస్తారా? ఒకవేళ 94,000 కోట్ల డిపిఆర్ ప్రాజెక్ట్ డీటెయిల్ రిపోర్టు ఉన్నది. దీని విలువ పెంచిండు కేసీఆర్ గారు. ఇది 50,000 కోట్లు కావచ్చు. ఇది అప్పుడు దీని పేరు కూడా మార్చిండు. 50,000 కోట్ల ప్రాజెక్టును 94,000 కోట్లకు కేసీఆర్ డిజైన్లు మార్చి తీసుకెళ్ళిండు అనేది ఒక ఆరోపణ. అయితే 94,000 కోట్ల ప్రాజెక్టుల్లో 1,00,000 కోట్లు ఎట్లా దోసుకు తింటారు? అది జరగని పని. కాకపోతే ఈ 94,000 కోట్ల పేరుతో 10,000 కోట్లు 20,000 కోట్లు ఖతం చేసి ఉంటారు. మామూలు మూగోళ్ళు ఏం కాదు వీళ్ళు. చూస్తే ఇంతే ఉంటారు వెలుమోళ్ళు. కానీ ఊరంతా శాసిస్తారు. ఒక్కడే ఉంటాడు ఊరుకు దొర. ఆ దొర గడికాడికి పోయి వీళ్ళు మొత్తం ఎడ్డి గొర్రెలు లెక్కనే పడతారా? వాడు ఒక్కడిని చంపి పారేస్తే అయిపోతుంది కాదురా ఊళ్ళో అని ఎవడు ఆలోచించాడు. అవంత ఎడితనం ఉంటుంది. కాబట్టి ఈ 94,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి అనేది జరగని ముచ్చట. మరి రేవంత్ రెడ్డి గారి మామ నిజాయితీగా మాట్లాడింది కదా ఇక్కడ. అహో, వీళ్ళ మామే కేసీఆర్ తోటి నడిచిండు. ఇప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నాడు. జైపాల్ రెడ్డి వాళ్ళ తమ్ముడినే. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన జైపాల్ రెడ్డి వాళ్ళ తమ్ముడు, రేవంత్ రెడ్డి గారి మామ, రేవంత్ రెడ్డి గారి భార్యకు తండ్రి సుధీని పద్మారెడ్డి. కాబట్టి కేసీఆర్ తోటి ఆయన నడిచింది తెలంగాణ వస్తుందనే నడిచిందట. అంటే మామకు నమ్మకం ఉన్నది కానీ అల్లునికి నమ్మకం లేదు కేసీఆర్ మీద. అల్లునికి కూడా నమ్మకం ఉండే. అల్లుడు కూడా కొంతకాలం పాటు కేసీఆర్ తోటి నడిచిండు. కాకపోతే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనందుకు అలాకెళ్ళి బయటకు వచ్చేసిండు. కాబట్టి ఈయన మాట్లాడిన దాన్ని నేను కొంత సమర్థిస్తున్నా. రాజకీయ ఆరోపణలో కొంత విలువ ఉండాలి ఎప్పుడు కానీ. ఒక 100 రూపాయలు ప్రాజెక్టు మీద పెడతానంటే 20 రూపాయలు వాడు అవినీతి చేసిందంటే అదొక అర్థం ఉంటుంది ఆలోచన చేయడానికి. 94,000 కోట్ల ప్రాజెక్టులు 1,00,000 కోట్ల అవినీతి అంటే అది అర్థం లేని వాదన అయితే దానికి ఆ ఆరోపణకు విలువ కూడా లేకుండా పోతుంది. అది అర్థం చేసుకోవాలి మనం.